హాయ్ హలో నమస్తే విజయనగరం ఫేమస్ టీవీ నేను మీ సత్య. ఈరోజు ఈ కాలేజీలో ఈ సెంటర్లో టీసీఎస్ కి సంబంధించి టీసీఎస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అభ్యర్థులు కాసేపట్లో బయటికి రాబోతున్నారు. వారి మాటల్లో ఎగ్జామ్ యొక్క స్థాయి ఏ విధంగా ఉందో తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి, ప్రతి ఒక్క యూవర్ కి, అదే విధంగా కొత్తగా వస్తున్న సబ్స్క్రైబర్లందరికీ టేకేబో. మరి టీసీఎస్ ఎంకీటీ ఎగ్జామ్ అవుతుందా? ఎంకీటీ ఎగ్జామ్ ఎలా వచ్చిందమ్మా ప్యాటర్న్? కోడింగ్ కష్టంగా ఉందా? అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి? అది లేదు, స్పెల్లింగ్ కరెక్ట్స్ లేదు, ఎర్రర్ ఉంటది. ఎర్రర్ ఎర్రర్ కనుక్కోమని అవి ఉంటాయి. అది ఏ స్టైల్? కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ట్రైన్ బ్రిడ్జ్ క్వశ్చన్స్ ఒకటి. యాక్చువల్లీ న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఇవన్నీ కొంచెం ఈజీగా ఉన్నాయి. టైం అండ్ డిస్ప్లేస్మెంట్ మీద, టైం మీద కానీ ప్రాఫిట్ మీద కానీ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా అడిగారా? అవి ఏ స్టైల్ ఉన్నాయి? కష్టంగా ఉన్నాయి? ఈజీగానే ఉంది. ఓవరాల్ గా పేపర్ అనేది ఎలా ఉంది? ఎక్సెప్ట్ కోడింగ్ అంతా బాగుంది. కోడింగ్ కొంచెం కష్టం. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో? 25 క్వశ్చన్స్ న్యూమరికల్ ఎబిలిటీ, 25 minutes టైమ్. ఇంగ్లీష్ 20 minutes, 25 క్వశ్చన్స్. 20 అన్ని ఉంటాయి. కోడింగ్ 2 ఉంటాయి. ఒకటి అదే అడ్వాన్స్ కోడింగ్ 1, అడ్వాన్స్ కోడింగ్ 2 2 ఉంటాయి. ఇంకా అడ్వాన్స్ న్యూమరికల్ ఎబిలిటీ అని చెప్పి అన్ని కలిపి ఒకటి ఇస్తారు. అవి 14 క్వశ్చన్స్, 20 minutes టైమ్. తర్వాత సైక్లోమెట్రిక్ ఎబిలిటీ అని చెప్పి మన పర్ఫార్మెన్స్, మన ఒపీనియన్స్ గురించి రెండు ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ మొత్తం ఓవరాల్ గా ఎన్ని క్వశ్చన్స్? 92 20 20 60 14 మొత్తం. ఇది పాయింట్స్ లా తీసుకుంటారా, మార్క్స్ లా తీసుకుంటారా? ఎన్ని మార్క్స్ మొత్తం? మార్క్స్ వాళ్ళు ఎంతకి ఇస్తారో మనకు తెలియదు. అంటే ఇప్పుడు టైం అయితే ఇందులో మీకు మంచి పాయింట్స్ వచ్చాయి అనుకోండి, మీకు ఎంక్యూటీ అనేది ఒక పాయింట్ లాగా ఏ విధంగా సెలెక్ట్ చేసి తీసుకుంటారు? ఇప్పుడు ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కోడింగ్ తీసుకుంటే కోడింగ్ లో బాగా పర్ఫార్మ్ చేస్తే ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఇవి బాగా క్లియర్ చేస్తే దీని ప్యాకేజ్ ఒకలా ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. అది విజయనగరం ఫేమస్ టీవీ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మేడం. రివ్యూ వస్తుంది. ఎలా ఉంది? పేరు ఏంటమ్మా? ఆకాంక్ష. ఇప్పుడు ఎన్సి ఇదేంటిది? ఐసిఎస్ ఎన్క్యూటీనా? టీసీఎస్ ఎన్క్యూటీ. సో అసలు ఈ ప్యాటర్న్ ఎలా ఉంటది? స్థాయి ఎలా ఉంది? లిబరల్ గా ఉందా, టఫ్ గా ఉందా? టఫ్ గా లేదు. ప్రీవియస్ ఇయర్స్ చేస్తే సేమ్ ప్యాటర్న్, కొన్ని రిపిటేటివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఒక 10 years బ్యాక్ నుంచి టీసీఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తే పర్లేదు, చేయొచ్చు. టోటల్ గా 3 sections ఉంటాయి. ఒకటి ఫస్ట్ దేమో నార్మల్ ది, అంటే నింజా వాళ్ళకి. నెక్స్ట్ ది అడ్వాన్స్డ్ ఉంటుంది. నెక్స్ట్ కోడింగ్ ఉంటుంది. మొత్తం అసలు ఎన్ని మార్క్స్ ఇది? టోటల్ 220 marks కి. టోటల్ 220 marks కి. అంటే టైం సారీ, టోటల్ 220 minutes. టోటల్ 220 minutes. మార్క్స్ తెలీదు, బట్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? ఫస్ట్ సెక్షన్ లో 20 20 అండ్ 25. న్యూమరికల్ 20 questions, రీజనింగ్ 25 questions, క్వాంటిటేటివ్ 20 questions ఉంటాయి. ఇది నింజా ఫస్ట్ సెక్షన్. నింజా అంటే 65. నెక్స్ట్ సెక్షన్ అడ్వాన్స్డ్. ఇందులో టోటల్ గా 24 ఉంటాయి అనుకుంటా. 24 ఉంటాయి. నెక్స్ట్ ఇది కోడింగ్ 2 questions ఉంటాయి. ఒక క్వశ్చన్ కి 30 minutes, ఇంకో క్వశ్చన్ కి 45 minutes. అంటే దేంట్లో మీరు ఎక్కువగా బాగా ఫోకస్ పెడితే ప్యాకేజ్ ఎక్కువగా రావడానికి ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది? ఏ క్వశ్చన్స్ అంటే కోడింగ్ ఫస్ట్ చేయాలి. కోడింగ్ చేస్తే ప్యాకేజ్ ఎక్కువగా రావడానికి 2 questions చేసిస్తే ఖచ్చితంగా డిజిటల్ కి అవుతారు. బట్ కోడింగ్ తో పాటు రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్ కూడా యావరేజ్ గా ఉంటే చాలు, క్వాలిఫై అయినంత ఉంటే చాలు. ఇచ్చిన 20 questions కి 20 చేసేయాలని లేదు, ఒక 60% చేస్తే చాలు. టైం మీద కానీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్? టైం, ప్రాఫిట్ అలాంటి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు? అదే క్వాంటిటేటివ్ లో అయితే టీసీఎస్ సిలబస్ ఉంటుంది. టీసీఎస్ ఐఆన్ వెబ్సైట్ లో సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారంగా ఇస్తారు. టైం మీద ఏమైనా అడిగారు? ప్రాఫిట్ మీద కానీ? ప్రాఫిట్ క్వాంటిటేటివ్ లో చెప్పాను కదా 20 questions అని. ఆ 20 questions లోనే అన్ని కవర్ చేస్తాడు. సింపుల్ ఇంట్రెస్ట్ మీద, టైం మీద, పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద, అలిగేషన్స్, మిక్స్చర్స్ మీద, ఇంకా
నంబర్ సిస్టమ్ మీద సిస్టమ్ ఇలాగే అథమెటిక్ అంతా క్వాంట్స్ లో ఉంటుంది. ఎగ్జామ్ అనేది పర్వాలేదు, పర్లేదు, తప్పగా అయితే లేదు, తప్పగా కాదు, నార్మల్ గానే ఉంటుంది. మీకు మంచి పాయింట్స్ వస్తాయి. వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. మీకు మంచి ప్యాకేజ్ తో సెలెక్ట్ అవ్వాలి. మా ఛానల్ నుంచి విజయ్ ఫేమస్ టీవీ, మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకో. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి రివ్యూస్ వస్తుంటాయి ఈ ఛానల్. ఓకేనా? వాట్ ఇస్ యువర్ నేమ్? శృతి సింధు. సింధు. ఓకే, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు? టీసీఎస్ ఎన్క్యూటీ ఐటీ టెస్ట్. టీసీఎస్ ఎన్క్యూటీ. ఓకే, ఇందులో మీకు మంచి పాయింట్స్ వస్తే ఎలాగ ఇప్పుడు ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, ఏదైనా జాబ్ రావచ్చా? అంటే ఇందులో మీరు ఏ సబ్జెక్ట్ ఎక్కువ టచ్ చేస్తే మీకు ఇన్కమ్ అనేది బాగా రెవెన్యూ అనేది ఇస్తారు? అంటే కోడింగ్ పార్ట్ బాగా టఫ్ ఉంది కొంచెం, దాన్ని బాగా రాయగలిగితే ఐటీ జాబ్స్ వస్తాయి. అది మనకి సాలరీ కూడా బాగుంటుంది. బాగుంటుంది. మొత్తం అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇందులోనే? సెషన్స్ వైజ్ ఉన్నాయి. ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఎన్ని మార్క్స్ అయిన ఐడియా లేదా? మార్క్స్ అంటే లేదు, టైమ్ అండ్ క్వశ్చన్స్. టైమ్, క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్ గా మీరు బాగా రాశారా? బాగా అంటే టఫ్ గా లేదు, టఫ్ గానే ఉంది. కోడింగ్ పార్ట్ టఫ్ ఇచ్చాడు. కోడింగ్ పార్ట్ అసలు 2 క్వశ్చన్స్ ఇస్తారా కోడింగ్ పార్ట్ లోనే? టైం ఎలా ఇస్తారు? టైం ఒకటి 40 minutes, ఇంకొకటి 50 minutes. ఫస్ట్ ఎస్ఏ రైటింగ్ టైప్ లో లేదు, క్వశ్చన్ దానికి లాజిక్ అండ్ కోడ్ రాయాలి. అది కనుక మన ఆ 2 క్వశ్చన్స్ కనుక పర్ఫెక్ట్ అటెంప్ట్ చేయాలి. ఇంకా ముందు వెర్బల్ అవి ఉన్నాయి, ఇంకా న్యూమరికల్ టెస్ట్ ఉంది. అవన్నీ ఎఫెక్టివ్ గా ఆ 2 గట్టిగా ప్యాకేజ్ బాగుంటదండి. ఆ 2 కరెక్ట్ గా అటెంప్ట్ చేస్తే కోడింగ్ మన పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. టైం మీద ఏమైనా అడిగా? టైం, ప్రాఫిట్ అలాంటి టైప్ ఆఫ్ ఉన్నాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, న్యూమరికల్ లో మాక్సిమం ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ రీజనింగ్ ఉన్నాయి. రీజనింగ్ ఈజీ అంటే నాట్ డిఫికల్ట్, ఈజీ కాదు, మిడిల్ లో ఉంది. ఓవరాల్ గా ఎగ్జామ్ అనేది బాగానే ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. మంచి ప్రాఫిట్ తో మంచి కంపెనీలో జాబ్ పొందాలని, మంచి ప్యాకేజ్ పొందాలని మా ఛానల్ తరఫు నుంచి విజయ్ ఫేమస్ టీవీ కన్నా తీసుకుంది. మా ఛానల్ తప్పనిసరిగా రివ్యూస్ వస్తుంటాయి. ఆల్ కాంపిటేటివ్, ఇదే కాదు, ఆల్ కాంపిటేటివ్, ఏపీఎస్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు. సో మీకు కాకపోతే ఇంకొకరికి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈ రోజు జరిగిన టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ సంబంధించింది అభ్యర్థుల మాటల్లో మన రివ్యూ తీసుకోవడం జరిగింది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ ఫేమస్ టీవీ, నేను మీ సత్య. జై హింద్.